హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా బేబీ కోసం మల్టీగ్రెయిన్ బేబీ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం వచ్చేసి ఒక పెద్ద కప్పుడు రైస్, చిన్న కప్పుతో పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, ఎర్ర కందిపప్పు అంటారు కదా, అది ఒక కప్పు. సో ఈ టైంలోనే మీరు ఒక చిన్న కప్పు మినపప్పు కూడా యాడ్ చేసుకోండి. నాదైతే క్లిప్ మిస్ అయింది. సో దాని తర్వాత ఒక 5-6 బాదం పప్పు కూడా మీరు యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బాగా ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసేటప్పుడు కొంచెము వాము యాడ్ చేస్తే మంచిది. ఎందుకంటే బేబీకి డైజెస్ట్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది వామ్ అనేది. సో ఒక 3-4 టైమ్స్ మంచిగా కడిగిన తర్వాత ఒక 10-15 మినిట్స్ మీరు నీళ్ళు పోసి అలా వదిలేయండి. ఒక 10-15 మినిట్స్. టెన్ టు 15 మినిట్స్ తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని ముందుగా ఆ తడి మొత్తం తుడిచేసిన తర్వాత ఎండలో వేసుకుంటే మంచిగా డ్రై అయిపోతే త్వరగా డ్రై అవుతుంది. సో మంచిగా డ్రై అయిపోయాయి. ఇక్కడ చూడండి, ఇలా డ్రై అవ్వాలి. సో మళ్ళీ ప్యాన్ పెట్టి సిమ్లో మంచిగా వేపుకోవాలన్నమాట. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నిదానంగా వేపుకున్నట్లయితే మంచిగా వేగుతాయి అన్నమాట. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, ఆ పౌడర్ స్మెల్ కూడా. సో నిదానంగా వేపుకోవాలి. దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా చూడండి, ఇక్కడ ఇంత సాఫ్ట్గా పౌడర్ చేసుకున్నాక కూడా మళ్ళీ జల్లి పట్టుకుంటే ఇంకా స్మూత్గా పేస్ట్ లాగా అవుతుంది అన్నమాట. మనం బేబీకి పెట్టేటప్పుడు ప్రిపేర్ చేసుకున్నప్పుడు సో అప్పుడే వాళ్ళు ఈజీగా తినగలుగుతారు. లేదంటే మొత్తం రవ్వగా అనిపిస్తుంది. అంటే మొత్తం ఇవి వేసాం కదా పప్పులన్నీ, సో రవ్వగా అనిపిస్తుంది. అందుకని మనం జల్లి పట్టుకోవడం మంచిదన్నమాట. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే బేబీకి మంచి ప్రోటీన్ ఫుడ్ అందించగలుగుతాం మనము. ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇది ప్రిపేర్ చేసి పెట్టగలిగితే మంచి ప్రోటీన్ ఫుడ్. సో ఇంకా నేను ఎలా ప్రిపేర్ చేస్తానంటే ఇందులోనే ఒక ఆలు ఉడకపెట్టి పెట్టడం, తర్వాత ఒకరోజు క్యారెట్ ప్యూరీ యాడ్ చేసి పెట్టడం, వెజిటేబుల్స్ బాగా అంటే వాటర్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అంటే బీరకాయ, సొరకాయ ఇలాంటివి, అవి కూడా కుక్ చేసి వీటిల్లో పేస్ట్ చేసి యాడ్ చేయడం వల్ల వెజ్జెస్ కూడా మనం రోజుకొకటి పెట్టగలిగిన వాళ్ళం అవుతాం అన్నమాట. పిల్లలకి మంచి న్యూట్రియంట్స్ అందుతాయి. సో నేను ఇలా ప్రిపేర్ చేసి ఇస్తాను. మీరు ఇంకా ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసి మీ బేబీస్కి ఇస్తారో నాకు కామెంట్లో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.